హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా అప్డేట్ టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. సినిమా పేరు వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు. సినిమాకి టైటిల్కి అండ్ పండక్కి తగినట్టుగా టైటిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అనిల్ రావిపూడి గారి తర్వాతనే ఏదైనా ఎవరైనా కూడా. సో మన అనిల్ రావిపూడి గారు ఏ సినిమా పట్టుకున్నా అది సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి కూడా బ్లాక్ బాస్టర్ కొట్టేశారు, హిట్ కొట్టేశారు. వచ్చిన ప్రతి హీరోతో, వెంకటేష్తో కావచ్చు, బాలకృష్ణ గారితో కావచ్చు, ఇప్పుడు మన చిరంజీవి గారితో, మళ్ళీ నెక్స్ట్ నాగార్జున గారితో కూడా చేస్తారేమో చూడాలి. సో మన టాప్ 4 పిల్లర్స్ని కవర్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఆల్రెడీ వెంకటేష్ గారితో 3వ సినిమా చేశాడు, ఇప్పుడు 4వ సినిమా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు, సెకండ్ హాఫ్లో వస్తారంట. మరి ఆయన రోల్ కూడా బాగా గట్టిగానే ఉంటుందంట. కొంచెం మరీ క్యామియో, చిన్న క్యామియో లేకుండా కొంచెం ఒక రకంగా ఉంటుందని కూడా టాక్ అయితే నడుస్తుంది. అది నిజమే, అది నిజంగానే టాక్ ఏం కాదు, నిజమే. ఇంకా నెక్స్ట్ సినిమాలోకి వెళ్తే ఇప్పుడు వచ్చిన టైటిల్ గ్లిమ్స్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. వింటేజ్ చిరంజీవిని ఆల్రెడీ మన అనిల్ రావిపూడి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చిరంజీవి గారిని ఒక ఫ్యాన్ బాయ్గా నేనైతే 90sలో ఎలా చూశానో, ఆయన సినిమాల్లో ఆయన ఎలా ఉన్నాడో, అప్పుడు ఎలా కనపడ్డాడో ఆ విధంగా నేను చూపించాలనుకుంటున్నా, ఆ విధంగానే చూపిస్తాను అని కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు. సో అదే విధంగా ఆయన చెప్పిన విధంగానే, చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ క్లిప్స్లో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓల్డ్ వింటేజ్ లుక్స్ అయితే కనిపిస్తున్నాయి చిరంజీవి గారిది. ఆ స్వాగ్, ఆ స్టైలు, ఓల్డ్ స్టైల్, గ్యాంగ్ లీడర్ స్టైలు. సో ఎవ్రీథింగ్ ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క సినిమా ఆయన స్టేజ్ కూడా చెప్పాడు. ప్రతి ఒక్క సినిమా పోస్టర్స్, ఆ స్టిల్స్ను చూసి సినిమాకి రప్పించగల కెపాసిటీ ఉన్న ఒక యాక్టర్ చిరంజీవి అని చెప్పి. సో మరి అలాంటి ఒక ఫ్యాన్ బాయ్ ఆ చిరంజీవి గారిని ఇట్లా ఎత్తేసి ఫ్యాన్స్ ముందుకు ఒక ఫ్యాన్గా డైరెక్ట్ చేస్తూ ఆయన తీసుకురావడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది, అది మాత్రం పక్కా ఫిక్స్ అయిపోండబ్బా. ఆ మ్యూజిక్స్ వాడేశాడు ఓల్డ్వి, ఆ లుక్స్ వాడేశాడు, ఇంకా ఎందుకు హిట్ కాదు? అదైతే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా పాజిటివ్, కొంచెం కూడా కాదు, ఖచ్చితంగా పక్కా హిట్. అండ్ ఎవరిని, పెద్ద హీరోస్ని ఏ హీరోని ఎలా హ్యాండిల్ చేయాలనేది అనిల్ రావిపూడి గారికి నిజంగా చాలా బాగా తెలుసు అని ఈ సినిమాతో అర్థమైపోయింది. అండ్ బాబీ కొల్లి కూడా బాగా చేస్తారు చిరంజీవి గారితో, మన చిన్న వాల్తేరు వీరయ్య, అండ్ తర్వాత బాలయ్య బాబుతో చేశారు. వీళ్ళు పెద్ద హీరోస్ని ఎలా యూజ్ చేసుకున్నా అలా కరెక్ట్గా యూజ్ చేసి కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తున్నారు, కరెక్ట్గా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. మరి చూడాలి ఈ సంక్రాంతికి వస్తున్నామంట సార్, ఈ సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ఏ విధంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు, ఏ విధంగా కలెక్షన్స్ అనేవి కొల్లగొట్టేస్తారన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మరిన్ని వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో సాంగ్స్ కావచ్చు, ఇంకా ట్రైలర్ కావచ్చు, ఇంకా టీజర్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో మీరు చూసి ఉంటే ఏమనిపించింది అనేది కింద కామెంట్ చెప్పేసేయండి. నా యొక్క వీడియోస్ మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటను కూడా గట్టి కొట్టేసేయండి. అందరికి స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.